హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా సునంద చైతన్యతో మీ అన్నయ్య జ్వరంతో ఆఫీస్కి వెళ్ళాడు, వెళ్ళొద్దురా అంటే విన్లేదు అని చెప్తుంది. వెనుకే తోడుగా నువ్వెళ్ళొచ్చు కదా మామ్ అంటాడు చైతన్య. అక్కడ కొన్ని మొహాలు నేను చూడలేన్లే అంటుంది. మా ఆవిడ మొహం ఇంట్లో అయినా చూడడం తప్పదు గదా అంటాడు. నేను మాట్లాడేదు జీవన్ గురించి కాదు అంటుంది. ఎవరి గురించైతే నాకెందుకులే అంటాడు. ముందు నువ్వు వెళ్తావా లేదా అంటుంది సునంద. డాడ్ని వెళ్ళమని చెప్పు అని చైతన్య అంటాడు. వేయ్ చైతూ, మీ అమ్మ అడిగింది నిన్నురా, నన్ను కాదు అంటాడు శశికాంత్. మీలో మీరిలా వదులడుక్కుంటూ కూర్చోండి, అక్కడ ఆదిత్య జ్వరంతో బాధపడుతూ ఉంటాడు అంటుంది. మామ్, మనిషి బాగోకపోయినా మనసు బాగోకపోయినా వదిలేసేవాళ్లు ఈ ఇంట్లో ఉన్నారేమోగాని ఆఫీసులో లేరు. అక్కడ నిలువెల్లా ప్రేమతో నిండిపోయిన ఒక మంచు మనిషుంది. ఆ మనిషుండగా అన్నయ్యకి ఏమీ కాదు అని చైతన్య అంటాడు. ఇంకా అప్పుడే జీవనొస్తుంది అత్తయ్యగారు అనుకుంటూ. జీవన, నువ్వు ఈ టైంలో ఇంటికొస్తున్నావేంటి? మీ బావగారు జ్వరంతోనే ఆఫీస్కొచ్చారు, ఇప్పుడు వాడికెలా ఉంది అని సునంద జీవన్నడుగుతుంది. ఆది, అత్తయ్యగారు, అది మీరు బావగారిని ఆఫీస్కి పంపించకుండా ఉండాల్సింది అని జీవనంటే, ముందు ఆదిత్యకెలా ఉందో చెప్పు అంటుంది సునంద. బావగారు ఆఫీసులో లేరు అని జీవన్ చెప్తుంది. ఎక్కడికి వెళ్లారు అని సునంద అడుగుతే, జ్వరం ఎక్కువై కళ్ళు తిరిగి కింద పడిపోయారు అని జీవన్ అంటూ ఉంటుంది. ఆదిత్యని హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా నువ్వెందుకింటికొచ్చావ్ అని సునంద అడుగుతుంది. ఆహా, హాస్పిటల్కి తీసుకెళ్లారత్తయ్యగారు అని జీవనంటే, ఎవరు అని అడుగుతుంది సునంద. ఆనంది అని జీవనంటుంది. ఆనంది హాస్పిటల్ తీసుకెళ్లమేంటి అని సునంద అడగడంతో, బావగారు కళ్ళు తిరిగి కింద పడిపోగానే హాస్పిటల్కి నేను తీసుకెళ్లాలి అనుకున్నాను. ఆదిత్య నా భర్త, నీకేంటి సంబంధం అని ఆనంది నన్ను కొట్టి బావగారిని తీసుకెళ్ళిపోయింది అని జీవన అబద్ధం చెప్తుంది. మంచిపని చేసింది అని చైతన్య అంటాడు. ఏంట్రా అన్నావ్ అని సునంద గట్టిగా అంటే, హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిపనే కదా అన్నాను అని చైతన్య అంటాడు. తనేవర్రా నా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి? ఉండు, తన సంగతి చెప్తాను అని సునంద ఫోన్ తీసుకుని ఆనందికి కాల్ చేయబోతే, ఏ సునంద, ముందు నువ్వు కోప్పడకుండా ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళిందో కనుక్కో అని శశికాంత్ అంటాడు. అత్తయ్యగారు ఊరుకోరని చెప్పాను, అయినా సరే లెక్క చేయకుండా తీసుకెళ్ళిపోయింది అని జీవనంటుంది. నువ్వాగమ్మా, ఫోన్ చేస్తున్నారు కదా, మాట్లాడ్ని అని శశికాంత్ అంటాడు జీవన్తో. పడుకోండి అని ఆదిత్యతో ఆనంది అంటూ ఆదిత్యను పడుకోబెడుతుంది. ఇంతలో సునంద ఫోన్ చేస్తుంది. అత్తయ్యగారికి విషయం తెలిసినట్టుంది, ముందు ఏమంటారో చూద్దాం. చెప్పండి మేడం అని ఆనంది అంటుంది. నా కొడుకు ఎక్కడున్నాడు అని సునంద అడుగుతే, నా దగ్గరే ఉన్నారు మేడం అని ఆనంది అంటుంది. నువ్వెక్కడున్నావ్ అని సునంద అడుగుతుంది. ఆదిత్యగారి ముందే ఉన్నాను మేడం అని ఆనంది అంటుంది. మీరిద్దరూ ఎక్కడున్నారు సునంద అడుగుతుంది. మా ఇంట్లోనే ఉన్నాం మేడం అని ఆనంది చెప్తుంది. మీ ఇంట్లో ఉండడమేంటి, హాస్పిటల్కి తీసుకెళ్లేదా అని సునంద అడుగుతే, ఆల్రెడీ ట్రీట్మెంట్ చేశారనం అని ఆనంది చెప్తుంది. అంటే ఆదిత్యని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లో డాక్టర్ని పిలిపించుకున్నావా అని సునంద అడుగుతుంది. ఆదిత్యగారి ఆరోగ్యం మంచిగా లేదు, దారిలో కారు ఆగిపోతే అని ఆనంది చెప్తూ ఉండగా, ఇక చాలు ఆపు, నోరు తెరిస్తే కథలు మొదలుపెడతావు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నావు గదా, భగవంతుడు కూడా నీకే ఫేవర్లో ఉన్నట్టున్నాడు. అందుకే నా కొడుకుని నేనెంత దూరం చేయాలనుకుంటుంటే అంత దగ్గర చేసుకుంటున్నాను. అతనెంత ధైర్యం కాకపోతే నా కొడుకుని ఇంటికి తీసుకెళ్తాడు అని సునంద అంటే, అది కాదు మేడం నేను చెప్పేది అని ఆనంది అంటూ ఉండగా, మీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ఆనంది అని సునంద ఫోన్ కట్ చేస్తుంది. సునంద, నేను వస్తాను అని శశికాంత్ అంటే, మీరిక్కడే ఉండండి, ప్రతి మనిషికి అర్థమయ్యే భాష ఒకటుంటుంది, ఆ భాషలోనే చెప్తాను అని బయల్దేరుతుంది. అసలే ఆదిత్యకి ఆరోగ్యం బాగోలేదు, అక్కడికెళ్ళి ఏం గొడవ పెడుతుందో ఏందో అని శశికాంత్ అంటూ ఉంటాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా, ఇప్పుడు అత్తయ్యగారు ఆనందితో ఒక ఆట ఆడుకుంటారు. ఆనంది, నిన్నిప్పుడు అత్తయ్యగారి బారి నుంచి ఆ శివయ్య కూడా కాపాడలేడు అని జీవన్ అనుకుంటుంది. శివయ్య, నా భర్తకెట్లైనా జల్దీ నయమయ్యేటట్టు చూడు. నేను వేడుకునేది శరీరానికొచ్చిన సమస్య గురించే కాదు, మనసుకొచ్చిన సమస్య గురించి కూడా. మామూలుగా అయితే నేను తప్పు చేసిననంటే ఆదిత్యగారు నమ్మరు, నేను జ్యోతమ్మ బిడ్డనని తెలుసు కాబట్టి. అందుకే ఇదంతా చేసినాను అని అనుకుంటున్నారు అని ఆనంది అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఫోనొస్తుంది. చెప్పమ్మా అంటూ ఆనంది అంటుంది. బిడ్డా, ఇప్పుడు అల్లుడుగారికి ఎట్లుంది అని పద్మమ్మ అడుగుతుంది. ఆదిత్యగారికి జ్వరం వచ్చిందని నీకెట్ల తెలుసు అని ఆనంది అడిగితే, నువ్వు ఆఫీస్ నుంచి తీసుకుపోయినావు గదా అని అలేఖ్య చెప్పింది అని పద్మమ్మ అంటుంది. అవునమ్మా, ఆదిత్యగారికి హెల్త్ బాగోకపోయినా ఆఫీస్కొచ్చారు. అనుకోకుండా ఏసీ గదిలో ఉండిపోవాల్సొచ్చింది.
ఇంక తర్వాత ఆదిత్యగారు చలికి తట్టుకోలేకపోయారు. హాస్పిటల్కి తీసుకుపోవడానికి బయలుదేరినా. కాని అనుకోని పరిస్థితుల్లో నేనున్న ఇంటికి తీసుకురావాల్సొచ్చింది అని ఆనంది అంటే, ఇప్పుడు అల్లుడుగారు నీతోనే ఉన్నారా బిడ్డా అని అడుగుతుంది పద్మమ్మ. అవ్వమ్మా అంటూ ఆనంది అంటుంది. ఈ ముచ్చటి మీ అత్తగారికి ఎరుకనా బిడ్డా అని పద్మమ్మ అడుగుతుంది. ఇంతకు ముందైతే ఫోన్ చేసినారు అని ఆనంది చెప్తుంది. ఏం మంది అని పద్మమ్మ అడిగితే, చెప్పింది వినిపించుకోలా, నా మీద గట్టిగా అరిచింది. నాకు తెలిసి కాసేపట్లో మా అత్తయ్యగారీడికొస్తారు అని ఆనంది చెప్తుంది. ఆడికొచ్చి నిన్నేమంటదో బిడ్డా, ఉండు మేంకూడా బయలుదేరతాం అని పద్మమ్మంటే, ఎవ్వరూ రావద్దమ్మా, ఇప్పుడు ఆదిత్యగారికి మంచిగానే ఉంది, కాని స్పృహలో లేరంటే. అత్తయ్యగారొస్తే మాత్రం ఏం జరుగుతుంది? నేనేమైనా తప్పు చేసిండా? నేనెందుకు భయపడాలి అంటుంది. అట్లాని కాదు బిడ్డా, నువ్వేదో దవకానుకో అల్లుడుగారిని తీసుకుపోయుంటే నిన్ననేదేమీ సరిపోయేది కాదు. కాని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నావు గదా బిడ్డా, ఊరికే ఉంటదా చెప్పు అంటుంది. రాణియమ్మ ఏం చేస్తుందో చెయ్యని, నేనైతే ఆదిత్యగారి మంచి గురించి ఆలోచించి ఏ దారీ లేక ఇంటికి తీసుకొచ్చినా. ఆయన్ని చూస్తా ఉంటే నా గుండె తరుక్కుపోతోంది అంటుంది ఆనంది. ఏం కాదులే బిడ్డా, అమ్మవారికి పూజ చేస్తానని మొక్కుకో, నీ పెనిమిటికి మంచిగా అవ్వాలని నేలమీద బువ్వ తింటానని మొక్కుకో, ఇంకంతా అమ్మవారే చూసుకుంటారు అంటుంది. అట్లనే అమ్మా అంటుంది ఆనంది. బిడ్డా, నీకు సాయంగా ఉండడానికి నేంకూడా వస్తానే బిడ్డా అని పద్మమ్మంటే, అమ్మ ఎవ్వరూ రావద్దమ్మా, నాయనక్కూడా కంగారు పడవద్దని చెప్పు అంటుంది ఆనంది. గట్లనే బిడ్డా, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి, నువ్వు గీస్వంటి పరిస్థితుల్లో ఉంటే కంగారు పడకుండా ఎట్లా ఉంటాం బిడ్డా అని పద్మమ్మ అనుకుంటుంది. ఇంక సునంద వస్తుంది. ఆనంది, నా కొడుకుని నీ ఇంటికి తీసుకురావడానికి ఎంత ధైర్యం నీకు అంటుంది ఆనంది. ధైర్యం కాదత్తయ్యగారు, అవసరం అంటుంది ఆనంది. అత్తయ్యగారు అని పిలవద్దు, ఆ బంధం తెగిపోయి చాలా రోజులైంది అంటుంది సునంద. నా మెడలో ఆదిత్యగారు కట్టిన తాళి ఉన్నంతవరకు నేను మీ ఇంటి కోడల్ని అని ఆనంది అంటుంది. అయితే ఆ తాళి తీసి నా చేతిలో పెట్టు అని సునంద అంటుంది. మీరు మీ అబ్బాయిని చూడ్డానికొచ్చినారనుకున్నా, కోడల్తో గొడవపడ్డానికొచ్చినారని ఇప్పుడే అర్థమైంది అంటుంది. నువ్వెవరో, నీ స్థానమేమిటో ఇప్పుడే తెలిసేలా చేస్తాను. ఆది అని సునంద పిలుస్తుంది. అత్తయ్యగారు, ఆదిత్యగారిని కదిలించకండి, డాక్టర్గారిప్పుడే ఇంజెక్షన్ ఇచ్చిండు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావ్? అత్తయ్యగారు, మీరు కాస్త నిదానంగా ఉంటే ఏం జరిగిందో చెప్తాను అంటుంది. నువ్వు చెప్పింది నేను వినడమేంటి, ముందు అత్తయ్యగారు అన్న పిలుపు ఆపు అంటుంది. ఓకే మేడం, నేనెవర్నీ కావాలని బలవంతంగా తీసుకురాలేదు. ఆదిత్యగారు ఆఫీస్కొచ్చేటప్పటికి ఆయన ఫీవర్తో ఉన్నారు. అన్ఫార్చునేట్లీ నేను ఆదిత్యగారు ఫైల్స్ రూంలో లాక్ అయిపోయినాం. అక్కడ ఏసీ టెంపరేచర్ చాలా పెరిగిపోయింది. దాంతో ఆయనకి జ్వరం ఇంకా పెరిగి కళ్ళు తిరిగి కింద పడిపోయారు. నేను వెంటనే ఆదిత్యగారిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరినాను. కాని దారిలో కార్ బ్రేక్డౌన్ అయ్యి కార్ ఆగిపోయింది. ఏం చేయాలో తెలవక దగ్గర్లో ఉన్న నా ఇంటికి తీసుకొచ్చాను. డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ కూడా చేయించినాను అని ఆనంది చెప్తుంది. ఇంక సునంద క్లాప్స్ కొడుతూ, కట్టుకథలు చెప్పడంలో నిన్ను కొట్టేవాళ్లెవ్వరూ లేరానంది అంటుంది సునంద. అయ్యో, కట్టుకథలు కాదు మేడం, ఇదంతా నిజమే అని ఆనంది చెప్తే, ఇలాంటివి మీ అమ్మనాన్నకు చెప్పు, వింటారు, నాక్కాదు అని సునంద అంటుంది. నిజాలు కూడా మీరు నమ్మరా ఏంటి? ఏం నిజం? అనుకోకుండా ఫైల్స్ రూంలో లాక్ అయ్యారంట. అయితే ఎవరో ఒకరికి జరగాలి, కాని ఆదిత్యకున్నప్పుడు మాత్రమే ఎందుకు లాకవుతుంది? అయ్యో, హాస్పిటల్కి నువ్వే తీసుకెళ్లాల్సిన అవసరమేంటి? అక్కడ జీవనుంది, అలేఖ్య ఉంది, స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళనెవర్నీ కాదని నువ్వెందుకు తీసుకొచ్చావు? పాపం, హాస్పిటల్కి వెళ్లాల్సిన కారు కూడా ఏదో సడన్గా నీ ఇంటి ముందే ఆగిపోయింది. అబ్బబ్బబ్బా, డాక్టర్ కూడా ఏదో పక్కనే ఉన్నట్టు నువ్వు ఫోన్ చేయగానే వచ్చాడు. నా కొడుకు వచ్చిన జ్వరాన్ని నువ్వెంత అనుకూలంగా వాడుకుంటావనుకోలేదు. నీ ప్లాన్ అదిరిపోయిందానంది. మేడం, నోరు ముయ్. మీరు సైట్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఇలాగే నా కొడుకును లాక్ చేశావు. అప్పుడు నిన్ను తిట్టానని ఇప్పుడు ఏకంగా మీ ఇంటికి తీసుకొచ్చావు. అయ్యో, నేను చెప్పింది అబద్ధం అయితే కావాలంటే కార్లో ఎవరినైనా అడగండి అని చెప్తుంది ఆనంది. మా ఇంట్లో పనివాళ్లు, డ్రైవర్లు నీకు వీరభిమానులే. నువ్వెలా చెప్పమంటే అలాగే చెప్తారు. పోనీ ఆదిత్యగారిని తర్వాత అడుగుదురుగాని అని ఆనంది అంటే, నా కొడుకు అమాయకుడు, నీ మెడలో తాళి కట్టించి వాడి జీవితాన్ని నాశనం చేసింది నేనే అని సునంద అంటుంది. ఏదో ఒకరోజు ఈ మాటలన్నీ మీరు వెనక్కి తీసుకుంటారు మేడం అంటుంది. ఈ మాటలు వెనక్కి తీసుకుంటానో లేదో తెలీదుగాని నా కొడుకును మాత్రం ఇంటికి తీసుకెళ్తాను. ఈ పరిస్థితుల్లోనా? వద్దు మేడం, నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, తప్పుకో. ఆది, లేనాన్నా? ఆది. మేడం, ఆదిత్యగారి కండిషన్ ఏమీ బాగోలేదు, తనిప్పుడెటూ కదలకూడదు. నీ మాట వినాల్సిన అవసరం లేదు. ఆది, నువ్వు పైకి లేనాన్నా? అమ్మా అంటాడా ఆదిత్య. నువ్వు లేనాన్నా? పద ఆది అని ఆదిత్యను పైకి లేపుతుంది. ప్లీజ్ మేడం, ఆదిత్యగారిని కాసేపిక్కడే ఉండనివ్వండి. టాబ్లెట్ వేశాను, మళ్ళా ప్రాబ్లం అవుతది. నీ దగ్గరుంటేనే ప్రాబ్లం అవుతుంది. ఎన్ని చెప్పినా అర్థం కాదా?
కొంచెం కూడా మైండ్కెక్కదా? ఏంటి నువ్వు? ఏం చెప్పినా అర్థం కావట్లేలా? అని సునంద ఆనందిని కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య వాంటింగ్ చేసుకుంటాడు. ఆదిత్యగారు అంటూ ఆనంది దోసిట్లో వాంతిని పట్టుకుంటుంది. సునంద అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఆనంది వెళ్లి చేతులు కడుక్కొని మూతి తుడవడానికి నీళ్లు తీసుకుని వస్తుంది. ఆదిత్యగారు ఇక్కడ మెల్లగా పడుకోండి అని ఆదిత్యను పడుకోబెట్టి నీళ్లతో మూతిముఖం తుడుస్తుంది. అప్పుడే ఆనందికి ఫోనొస్తూ ఉంటుంది. మేడం, అది నా ఫోనే, కాస్త చూస్తారా? డాక్టర్గారు కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయండి మేడం, స్పీకర్లో పెట్టండి. నీ ఫోన్ నేనెందుకు లిఫ్ట్ చేయాలి? ఆదిత్యగారి కోసమే డాక్టర్కి కాల్ చేసినాను మేడం. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి ప్లీజ్. ఇష్టం లేకపోయినా అన్నీ నువ్వు చెప్పినట్టు చేయాల్సొస్తోంది. ఆనందిగారు, మీ హస్బెండ్కెలా ఉంది? నా పేరు సునంద. నేను ఆదిత్య మదర్ని. ఇప్పుడు ఆదిత్యగారికెలా ఉందండి? ఇప్పుడే వామిట్ చేసుకున్నాడు. టాబ్లెట్ వేశారా? టాబ్లెట్ వేశారని అడుగుతున్నారు. వేశానని చెప్పండి. వేసింది డాక్టర్. తాగడానికి ఏమైనా ఇచ్చారా? వినపడిందా? సూప్ ఇచ్చానని చెప్పండి. వినపడిందా డాక్టర్? వినపడిందండి. వాంతి అయిందని ఎవరూ మాట్లాడలేదండి. టెంపరేచర్ ఎంతుంది? 103 ఉండేదని చెప్పండి. ఇప్పుడు? ఇప్పుడెంతుందని అడుగుతున్నారు. చూసి మెసేజ్ పెడతానని చెప్పండి. ఓకే అండి. ప్రస్తుతానికి ఆదిత్యగారిని ఎక్కువ కదిలించకండి. ఈవినింగ్కి కాస్త టెంపరేచర్ డౌన్ అవుతుంది. కళ్ళు తిరగటం, వాంతులవ్వడం జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ టాబ్లెట్ వేసి తాగడానికి ఏదైనా ఇస్తూ ఉండండి. డాక్టర్, నేను మా అబ్బాయివి మా ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చా? ఆయన్ని ఎటూ కదిలించకుండా అక్కడే ఉండనివ్వండి. లేదంటే ఇంకా సీరియస్ అవుతుంది. డాక్టర్, అది కాదు. ఉంటానండి. థ్యాంక్యూ మేడం. ఈ ఆనంది ఎప్పుడూ ఇంతే, ఆలోచించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుంది అని సునంద అనుకుంటుంది. ఇంక జీవన పైననుంచి బయటికి చూస్తూ వెళ్ళినా అత్తేగారింకా రాలేదు. ఈ ఆనంది అత్తే మనసు కూడా మార్చేసిందేంటి? నేను వెళ్ళి ఏదో ఒక పెద్ద గొడవ చెయ్యాలి అని జీవన అనుకొని కిందికి దిగివస్తుంది. అమ్మా, జీవన అని పిలుస్తాడు శశికాంత్. ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టున్నావ్ అని అడుగుతాడు. అవును మామయ్యగారు, చిన్న పని ఉంది, బయటకు వెళ్తున్నాను. సరేనమ్మా, తొందరగా వచ్చే అంటాడు. అప్పుడే అక్కడికి చైతన్య వచ్చి, సారీ, డాడ్ వెళ్లేది త్వరగా రావడానికి కాదు, బాగా టైం పడుతుంది, పద జీవన అంటాడు. నువ్వెక్కడికి అని అడుగుతుంది జీవన. నువ్వెక్కడికో నేనక్కడికే అంటాడు చైతన్య. వీరేంటి ఇట్ల తగులుకున్నాడు అని జీవన అనుకుంటుంది. పద జీవన అని అంటూ ఉంటే, ముందు నువ్వెక్కడికో చెప్పు అంటుంది. అసలు మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారో ముందు నాకు చెప్పండి. మూవీకి డాడ్. మూవీకా? ఎస్, మనం ఇప్పుడు మంచి మూవీకి వెళ్లబోతున్నాం. నేను ఆన్లైన్లో 2 టికెట్స్ బుక్ చేశాను. ఇక మనం బయల్దేరాలి అంతే. జీవన, ఇప్పుడు మూవీకేంటి అంటుంది. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావ్? అమ్మా, అత్తయ్యగారి దగ్గరికి వెళ్దామనుకున్నాను మామయ్యగారు అంటుంది. అక్కడికి తమరెందుకో అంటాడు చైతన్య. అసలే బావగారికి ఆరోగ్యం బాలేదు. ఉన్నది కూడా ఆనంది ఇంట్లో. అది ఏమన్నా మనలాంటి ఇల్లా? ఏదో గుడి కాంపౌండ్లోని చిన్న ఇల్లు. అత్తయ్యగారు కూడా అక్కడే ఉన్నారు. ఆనంది అక్కడే ఉంది. ఆనంది అంటేనే అత్తయ్యగారక్కడున్నారంటే గొడవ చేయదా? చెప్పండి. ఇంతకుముందే మీ అత్తయ్యగారు కాల్ చేశారమ్మా. ఆదిత్య పరిస్థితి ఏమీ బాగాలేదని డాక్టర్గారు ఎటూ కదలకుండా ఉండమని చెప్పారంట. ఆదిత్య స్పృహలో లేడు. మీ అత్తయ్యగారు అక్కడే ఉంటానన్నారు. మనల్ని ఎవ్వర్నీ రావద్దన్నారు. విన్నావా జీవనా? ఏమిటి మావయ్యగారు మీరనేది? డాక్టర్గారు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే బావగారిని అక్కడే వదిలేస్తామా? సరే, బావగారికి స్పృహ వచ్చేవరకు అక్కడే ఉంచినా అత్తయ్యగారికి తోడుగా ఎవరూ ఒకరుండాలి కదా. అదీ నిజమేనమ్మా. లేకపోతే మాటా పెరిగి ఆనంది అత్తయ్యగారు గొడవపడతారు. ఈ మాట నిజమేనమ్మా. అందుకే నేను వెళ్తాను. సరే వెళ్ళమ్మా. డాడ్, జీవన ప్రాక్టికల్గా ఆలోచించింద్రా. నీ అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా. సరే, నువ్వెళ్ళనివ్రా. అది కాదురా, అది కాదు డాడ్, మామిగారు వెళ్ళమంటున్నారు కదా. మా డాడీ ఇంకా సరే అనలేదు. సరే అనండి మామిగారు అంటుంది జీవన. ఇంక చైతన్య, అది కాదు డాడీ, మీరు కాస్త ఇటు రండి అని లోపలికి తీసుకొని వెళ్తాడు. ఏం మాట్లాడతాడు మామయ్యగారితో అని జీవన అనుకుంటుంది. రే చైతూ, ఏంట్రా, ఏంటో చెప్పు. చెప్పారా? ఏంటి నీ బాధ అంటాడు శశికాంత్. నీతోనే నా బాధంతా అంటాడు చైతన్య. ఎందుకు నీ భార్యను వద్దంటున్నావు? ఎందుకు వెళ్ళాలి అక్కడ? మీ అమ్మ మీ వదిన గొడవ పడతార్రా అని శశికాంత్ అంటే, పడని అంటాడు చైతన్య. మీ అమ్మ సంగతి తెలిసిందే కదరా. వదిన చాలా మంచిది. డాడీ, అదేరా నా బాధ. మరి ఏమీ ప్రాబ్లం లేదు. తిట్టుకోకుండా వదిలేమంటావా?
ఎస్, వదిలేమంటున్నా. ఎందుకురా? కోపమైనా మరి ఏదైనా మౌనంగా ఉంటే తరగది డాడ్, మాట్లాడుకుంటేనే తగ్గుతాయి. మాట్లాడుకుంటే కోపాలు తగ్గుతాయో లేదో నాకు తెలియదు కాని వీళ్లవల్ల దూరాలు పెరుగుతాయి. అది మనం అర్థం చేసుకోవాలి నాన్నా. డోంట్ వరీ డాడ్, మాట్లాడుకోవాలి, పోట్లాడుకోవాలి. అప్పుడే మనసులో ఉన్న కోపమంతా కరిగిపోయి ఒకచోట ఆగిపోతారు. కోపం పోయిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వినడానికి ఇది బాగానే ఉంది. కాకపోతే ఈ కొత్త పాయింట్లో వర్కౌట్ అవుతుందా అంటావా? 100% అవుతుంది డాడ్. ఎందుకంటే బంధాల మధ్య అనుబంధం ఉంటేనే పోట్లాడుకుంటారు. అర్థమైందా? హా, అర్థమైందిరా. నువ్వన్నడే జరగాలని కోరుకుంటాను. జరుగుతుంది డాడ్. మరి నీ చిన్న కోడలతో ఏం చెప్తావు అంటాడు. నేం చెప్తాగా అని శశికాంత్ చైతన్య రూంలోంచి బయటకొచ్చి జీవన ముందు నిలబడతారు. చెప్పండి మామయ్యగారు, ఇప్పటికే లేటైంది. నన్ను అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళమంటారా? నేను బాగా ఆలోచించానమ్మా. నాకొకటి అనిపించింది అని శశికాంత్ చెప్తూ ఉంటే, డ్రైవర్ లేకపోయినా పర్వాలేదు మామయ్యగారు, నేను వెళ్తాను. ఎందుకమ్మా? మన చైతూ ఉన్నాడు కాదు, డ్రాప్ చేయడానికి మామయ్యగారు. కాదమ్మా, మూవీకి వెళ్ళడానికి. మామయ్యగారు, షోకి టైమవుతుందమ్మా, త్వరగా బయల్దేరండి. చైతూ, తీసుకెళ్ళు. అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కదా. నేను చూసుకుంటా కదమ్మా, నువ్వు బయల్దేరు. మామయ్యగారు, పద జీవన, మనం మంచి సినిమాకి వెళ్దాం. బాయ్. హా, వెళ్ళండి. బాయ్ బాయ్. హమ్మయ్యా, చైతూగాడు జీవనని తీసుకెళ్లి మంచి పని చేశాడు. అక్కడ సునంద, ఆనంది ఎలా ఉన్నారు? ఉప్పు నిప్పులాగే ఉండి ఉంటారు అని శశికాంత్ అనుకుంటాడు. ఇంక ఆనంది ఆదిత్యకి బెడ్షీట్ కప్పుతూ సర్దుతూ ఉంటుంది. సునంద ఆనంది దగ్గరికొచ్చి, ఈ పనులన్నీ నేం చేయగలను, నువ్వెళ్ళు అంటుంది. సరే మేడం, మీరు ఆదిత్యగారి దగ్గర ఉండండి. నేను వెళ్ళి హాట్ వాటర్ తీసుకొస్తాను. నువ్వాగు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మేడం, మా ఇంటిలో కిచెన్ చాలా చిన్నది. అక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏం కంఫర్ట్గా లేను. ఈ ఇబ్బంది ఏదో అక్కడ పడతాను. వద్దు మేడం, ప్లీజ్. నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? నేనే వెళ్తాను అంటూ సునంద కిచెన్లోకి వెళ్లి వేడినీళ్లు పట్టి తీసుకుని వస్తూ ఉంటుంది. కాని ఆనంది సునంద ఇబ్బంది పడుతుందేమోనని దగ్గరికి వెళ్లి చూస్తా ఉంటుంది. నువ్విక్కడ నిలబడి ఏం చేస్తున్నావ్? మీకు సహాయం చేయడానికి నిలబడ్డాను. నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని ఆ వేడినీళ్లు తీసుకుని ముందుకు కదులుతుంది. అలా కదలడంతో వేడినీళ్లు పాదాలపైన పడతాయి. వెంటనే ఆనంది ఆ గిన్నెను పక్కన పెట్టి, అత్తయ్యగారు, ఇట్ల కూర్చోండి. చూడండి, వద్దన్నా విన్లేదు. ఇప్పుడెట్లయిందో అంటుంది. ఏం పర్వాలేదు, నేను మళ్ళీ హాట్ వాటర్ పెట్టగలను. మరింత మొండితనం పనికిరాదు మేడం. జస్ట్ హాట్ వాటరే కదా, నేను పెడితే ఏమవుతుంది? ఉండండి, కాలికి ఆయింట్మెంట్ రాస్తాను. మంట తగ్గుతుంది. నాకేం మంటలేదు. మీరు ఎంత ఓర్చుకున్నా మీ బాధ మీ కళ్లల్లో కనపడుతోంది. ముందు నువ్వెళ్ళు, వెళ్ళు అక్కడికి అని గట్టిగా చెప్తుంది సునంద. ఇంక ఆనంది వెళ్ళి ఆదిత్య సేవలు చేస్తూ ఉంటుంది. ఇంక ఉదయం కాగానే ఆదిత్యాకి జ్వరం తగ్గిపోతుంది. ఇంక శశికాంత్ ఆదిత్య దగ్గరికి వస్తాడు, ఆదిత్యకి ఎలా ఉందో చూడాలని. కాని సునంద, ఆదిత్య, ఇంక బయల్దేరదాం పద అంటుంది. ఆదిత్య చెయ్యి పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తుంది. తర్వాత కార్లో ఉన్న పర్సులోంచి డబ్బులు తీసుకుని వచ్చి ఆనందితో ఇలా అంటుంది. ఆనంది, చెప్పండి మేడం. రాత్రంతా నా కొడుకుకి ఆనంది షెల్టర్ ఇచ్చింది, సేవలు చేసింది, డాక్టర్ని పిలిపించింది, మెడిసిన్ ఇచ్చింది. అన్ని సర్వీసులకి కలిపి ఒకేసారి పే చేస్తున్నాను. తీసుకో, ఇది నీ సర్వీస్ ఛార్జ్ అని ఆనంది చేతిలో డబ్బులు పెడుతుంది. ఆ డబ్బులు చూసిన ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. శశికాంత్, ఆదిత్య అలానే చూస్తూ ఉండిపోతారు బాధతో. మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.